హాయ్ హలో నమస్తే. నా పేరు నరేష్. క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా క్రికెట్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను. కొత్త వాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మరి మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా అయితే ఫైనల్కి చేరుకుంది. చాలా ఈజీగా ఇంగ్లాండ్ని ఓడగొట్టేసింది. చాలా రివెంజ్ అయితే తీసుకుంది. 2022లో సెమీఫైనల్ ఓడిపోయింది. మళ్ళీ మన 23లో కూడా మెయిన్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. ఈసారి ఆస్ట్రేలియాని అయితే రానియలేదు ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇంగ్లాండ్ ఉంది కాబట్టి ఓడగొట్టేసింది. మన స్లో వికెట్ స్పిన్నర్స్ అక్షర్ పటేల్, కుల్దీప్ బౌలింగ్ అయితే వాళ్ళు అయిపోయింది. లేకపోయారు, వికెట్లు ఇచ్చేసారు. మరి బుమ్రా అయితే ఈ సిరీస్ మొత్తం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనుకోవాలి. అంత మ్యాచ్ని అయితే టర్న్ చేసేవాడు. ఫిలిప్ సాల్ట్ని సార్ చాలా సూపర్గా అవుట్ చేసిండు. ఫిలిప్ సాల్ట్ బుమ్రాని ఆ షాట్ ఆడకుండా మిగతా వాళ్ళని, ఎందుకంటే ఫిలిప్ సాల్ట్ ఒకడే ఇంగ్లాండ్కి ఫామ్లో ఉన్నాడు. ఈసారి చాలా స్కోర్ చేసిండు. అసలు ఆ షాట్ బుమ్రాని అసలు ఆడాల్సిన వేరే బౌలర్స్ని అటాక్ చేసినా బాగుండే, కానీ ఇంగ్లాండ్ పొరపాటు చాలా చేసింది. దాని మధ్యలో మోయిన్ అలీకి ఇండియా బ్యాటింగ్ అన్నప్పుడు స్లో వికెట్ స్పిన్నర్స్ బాగా పడుతున్నప్పుడు మోయిన్ అలీకి కూడా బౌలింగ్ చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ మన ఇండియా బ్యాటర్స్ మాత్రం ఎట్లా చేసినామో సూపర్ బ్యాటింగ్. మళ్ళీ రోహిత్ శర్మ మళ్ళీ మెరిచిండు, మళ్ళీ అటాక్ ఆడిండు. సూర్యకుమార్ యాదవ్తో మంచి పార్ట్నర్షిప్. మళ్ళీ తర్వాత హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ మంచి స్కోర్ని అయితే తీసుకొచ్చారు. 170, 150 చాలా అనిపించింది ఆ పిచ్లో, కానీ 170 స్కోర్ అయితే చేసారు. పాండ్యా మాత్రం ఫ్లాట్ సిక్సెస్ భలే కొట్టిండు. మరి బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా తెలిసిందే కదా. బుమ్రా ఫస్ట్ 3 overs 23 ఫర్ వికెట్ అప్పుడు పడింది ఫస్ట్ వికెట్. అక్షర్ పటేల్ ఫస్ట్లో 4th over సూపర్ క్యాప్టెన్సీ. అసలు అక్షర్ పటేల్ 4th over వేపించి వాళ్ళని వికెట్ తీయించిండు. తర్వాత బుమ్రా, ఫిలిప్ సాల్ట్ అయిపోయింది. వాళ్ళ వికెట్స్ లైన్ కట్టేసారు. అప్పటి నుంచి లైన్ కట్టి 103లో ఒక లివింగ్ స్టోన్ ఒకటి మిగిలింది. తను కూడా అటాక్ చేయగలుగుతాడు, కానీ అనవసరంగా ఆర్చర్ వల్ల రన్అట్ అయిపోయాడు. మన ఇండియా బౌలింగ్ మాత్రం ఈ టోర్నమెంట్ మాత్రం సూపర్ ఉంది. అన్ని విభాగాల్లో బౌలింగ్ మాత్రం, స్పిన్నర్స్ మాత్రం పర్ఫార్మెన్స్ అండ్ బుమ్రా, హర్షదీప్ అందరూ ఫామ్లో ఉన్నారు. అందుకని బ్యాటర్స్ కూడా అందరూ ఫామ్లో ఉన్నారు. ఒక విరాట్ కోహ్లీని ఓపెనింగ్ ఇచ్చేసి అనవసరంగా చెడగొట్టారు ఫామ్ని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి స్ట్రైక్ అన్ని బాల్ని కొట్టాలి కదా. ఓపెనింగ్ అంటే పవర్ ప్లేలో అన్ని బాల్స్ని కొట్టాలి. విరాట్ కోహ్లీ షీట్ యాంకర్ 1 down వచ్చి ఆడితేనే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక 6 కొట్టి నెక్స్ట్ బాల్ కూడా నేను షార్ట్ కొట్టినకి వెళ్ళిండు, అవుట్ అయ్యిండు. అట్లా అన్ని బాల్ కొట్టే ప్లేయర్ కాదు. మెల్లగా క్లాస్ బ్యాట్స్మెన్. అన్ని బాల్స్ బ్యాటింగ్ ఎక్కువసేపు ఆడేది, పక్కన వాళ్ళ నుంచి కొట్టించడం, ఒకవేళ గేమ్ డౌన్ అయినప్పుడు మంచిగా తీసుకెళ్ళడం, ఇలాంటి బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. 1 down బాగుంటుంది. ఐపీఎల్ అంటే వేరు, ఇంటర్నేషనల్ వేరు. నేను ఇంతకుముందు చాలా అనాలిసిస్ చేసి చెప్పినాను, రివ్యూస్లో కూడా చెప్పినాను. కానీ అయినా మనం అయితే గెలుస్తున్నాం కాబట్టి అది తేడా చేంజ్ చేయలేదు. అసలు ఓడిపోతుంటే ఎప్పుడో చేంజ్ చేసేవాళ్ళు. ఒక మ్యాచ్ ఓడిపోయినా. ఇప్పుడు ఒక్క మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోలేదు, మనం కూడా ఒక మ్యాచ్ ఓడిపోలేదు. ఇండియా అయితే కప్ తీసుకొని వస్తుంది. వాళ్ళ బౌలింగ్ వాళ్ళందరూ ఐపీఎల్ ప్లేయర్సే. మనతో ఆడిన బౌలర్స్ అందరూ ఐపీఎల్ ఆడిన వాళ్ళే, ఇప్పుడు బ్యాటర్స్ కూడా ఐపీఎల్ ఆడిన వాళ్ళే. మన బ్యాట్స్మెన్స్ ముంబై ఇండియన్స్ స్పెషల్. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఎక్కడుంది లాస్ట్, ఇప్పుడు ఎక్కడుంది? నలుగురు సూపర్ ఫామ్లో ఉన్నారు. అది వరల్డ్ కప్ గెలవడానికి కారణమవుతున్న రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా వరల్డ్ కప్ గెలుస్తున్నారు అదే ప్లేయర్స్. అందుకే ఐపీఎల్కి ఇంటర్నేషనల్కి చాలా తేడా ఉంది. రోహిత్ శర్మ ఐపీఎల్ ఎట్లా ఆడతాడు, ఇంటర్నేషనల్స్ కూడా. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పిన, అప్పుడు ఐపీఎల్కి సంబంధం లేదు. మళ్ళీ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్, టాప్ స్కోరర్. ఇక్కడ ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంది, మరి అది తేడా ఉంటుంది. కాకపోతే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ అయితే ఒకరే ఫైనల్ మ్యాచ్తో కంబ్యాక్ రావచ్చు. ఆ మ్యాచే ఆడతారు అట్లాంటి ప్లేయర్స్ వీళ్ళు. ఆ మ్యాచ్తో ఒక మ్యాచ్ చాలు వాళ్ళకి కంబ్యాక్ చేయడానికి. తర్వాత సిరీస్లో అయితే వీళ్ళు అందరు రెస్ట్. మెయిన్ ఇంకో టీంని పంపిస్తున్నారు, జింబాబ్వే. కొన్ని సిరీస్లో అయితే వీళ్ళందరూ రెస్ట్, ఇంకా ఆడరు. ఇప్పుడు వరల్డ్ కప్ తెచ్చుకుంటారు. పర్ఫార్మెన్స్ మాత్రం బౌలర్స్, బ్యాటింగ్ అన్ని విభాగాలు బాగుంది. కప్ మాత్రం వదిలేరు ఈసారి. రోహిత్ శర్మ మెయిన్ కప్ మన ఇండియా వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియాతో ఓడిపోయినది చాలా బాధించింది అందరికీ. చిన్న పొరపాటు వల్ల, ఒక్కొక్క చిన్న పొరపాట్ల వల్ల అహ్మదాబాద్లో సెకండ్ బ్యాటింగ్ చేయాల్సింది ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి మ్యాచ్ ఓడిపోయింది. మ్యాచ్ పోగొట్టుకున్నారు మన వాళ్ళు. వరల్డ్ కప్ ఎప్పుడో లెవెల్లో ధోని గెలిచిన తర్వాత మళ్ళీ ఛాన్స్ వచ్చింది, పోగొట్టుకున్నారు. కానీ ఈసారి పోగొట్టాడు. రోహిత్ శర్మకి చాలా మ్యాచెస్ కంటే కూడా కప్స్, ట్రోఫీస్ చాలా ఇంపార్టెంట్. తన క్యాప్టెన్సీ లాస్ట్. నెక్స్ట్ వరల్డ్ కప్కి ఎట్లుంటుందో తెలియదు, మెయిన్ వరల్డ్ కప్కి విరాట్ కోహ్లీ ఇలాంటి బ్యాట్స్మెన్కి. కానీ రోహిత్ శర్మకి ఒక కళ వరల్డ్ కప్ గెలవాలని. మరి క్యాప్టెన్గా ఇప్పుడైతే గెలిచి తీసుకొని వస్తారు. రేపు మ్యాచ్ మాత్రం సూపర్ ఉంటుంది. మరి పిచ్ ఎలా ఇస్తాడో తెలియదు. రేపు పిచ్ని బట్టి ఫస్ట్ బ్యాటింగే చేస్తాడు. ఎట్లయినా ఫస్ట్ బ్యాటింగ్ చేసి డిఫెండ్ చేసుకుంటారు. మన బౌలింగ్ పవర్ అట్లా ఉంది కాబట్టి బ్యాటింగ్లో ఏమైనా అటు ఇటు అయినప్పటికీ బౌలింగ్తో గెలిచేస్తారు. ఫస్ట్ బ్యాటింగే చేసుకుంటారు. కానీ ఐసీసీ మాత్రం వెస్టిండీస్ ఈ వరల్డ్ కప్ T20 పిచ్చెస్ లాగా అస్సలు తయారు చేయలేదు.
మంచి పిచెసే ఇవ్వలేదు. అన్ని లో స్కోరింగ్ 80స్, 90స్, 100 ఇలాంటి స్కోర్ వల్ల, ఇలాంటి పిచెస్ వల్ల చాలామంది చిన్న టీమ్స్ కొంచెం పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. నేను ఆఫ్ఘనిస్తాన్ చూడు పిచ్ వికెట్, స్పోర్టీ వికెట్, మంచి వికెట్ ఇచ్చింటే మంచి ఫైట్ కూడా ఇచ్చేది. ఓడిపోయినా కూడా మంచి ఫైట్ ఇచ్చేది. నేను బౌన్స్ ఎట్లా తక్కువ వికెట్ ఇచ్చిర్రు అనవసరంగా ఆఫ్ఘనిస్తాన్‌ని చెడగొట్టేసిర్రు. నాకు పిచ్ వల్లనే పోయిందది. నాకు చాలా మంచిగా అనిపియలేదు. ఇంకా రేపు మ్యాచ్ మాత్రం ఇండియా ఎట్లయితే ఏంది ఫైనల్‌కొచ్చింది. కప్ తీసుకొని